నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ధర్మపురి గ్రామానికి చెందిన అక్కనపల్లి మురళి మరియు వారి కుటుంబ సభ్యులు హనుమాన్ భక్తులకు అల్పాహారాన్ని అందించారు. ఇట్టి అల్పాహార స్వీకరణకు చాలా మంది భక్తులు వచ్చారు. ఇట్టి సందర్భంగా అక్కనపల్లి మురళి మీడియాతో మాట్లాడుతూ ఆ హనుమాన్ కృప నాపైన ఉంటే ప్రతి సంవత్సరం ఇట్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. గత 5 నుంచి 6 సంవత్సరాలుగా ధర్మపురి రైస్ మిల్లులకు సంబంధించిన సునీల్ గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన నేను నోటు ఇచ్చాలని ఈ కార్యక్రమం మురళి శెట్టి గారు ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్యక్రమం ముందుకు సాగాలని అందరం కోరుచున్నాము. అందరికీ నమస్కారం. మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హనుమాన్ భక్త బృందం తరఫున దిగ్విజయంగా చేస్తున్నాము. మాకు ధర్మపురి గ్రామం నుండి ప్రజలు కానీ, మా వైశ్యులు కానీ, మా సోదరులు కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినాము. మరియు దీనికి మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగలక్ష్మి గారు వచ్చి వారి హస్తములతో మొదట ప్రారంభం చేసినారు. వారికి మా యొక్క ధన్యవాదములు. మరియు సంగి శేఖర్ గారికి వచ్చినందుకు, మా ఆతిథ్యం స్వీకరించినందుకు వారికి కూడా ధన్యవాదములు. ఈ ప్రోగ్రాము ఇంకో ఎన్ని రోజులు వీలైతే ఆ భగవంతుడు మాకు ఎన్ని రోజులు శక్తి ఇస్తే అన్ని రోజులు మేము దిగ్విజయంగా చేస్తామని మరి ఒకసారి హనుమాన్ భక్త బృందం తరఫున అందరికీ ధన్యవాదములు, నమస్కారములు. హనుమాన్ జయంతి సందర్భంగా గత 5 నుండి 6 సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి ఈ అల్పాహారం ఎంతో శుభ దినం. ఎందుకంటే అప్పుడున్న మా చనిపోయిన సునీల్ శెట్టి గారు మొదలుపెట్టారు. అదే దాన్ని ఇవాళ మా అక్కనపల్లి మురళి శెట్టి గారు, అదేవిధంగా శంకరయ్య గారు, సాయం సీని గారు, వీళ్ళందరూ కూడా, సందీప్ గారు, వీళ్ళందరూ కూడా దీన్ని భుజాలను వేసుకొని యథావిధిగా నడుపుతారు. ఎందుకంటే ధర్మపురి అంటేనే అన్నదానం. ఎందుకంటే అన్నదానం మించింది ఇంకేది లేదు. వీరు అన్నదానం ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం జరిగే జాతరలో కానీ ముఖ్యమైన రోజులలో కూడా అన్ని అన్నదానాలు, తర్వాత ఈ సంబంధించిన చల్ల ప్యాకెట్లు ఇవ్వడం కానీ, అరటి పండ్లు ఇవ్వడం కానీ మా ధర్మపురిలో జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగాలి. అదేవిధంగా వాళ్ళకు కూడా భగవంతుడు అన్ని రకాలుగా ధనం మరియు బిజినెస్ల పరంగా మంచి చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు. హనుమాన్ జయంతి సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఈ అక్కనపల్లి వాళ్ళందరూ బ్రదర్స్ కలిపి కోఆపరేటివ్గా అల్పాహారం వచ్చినటువంటి భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా చాలామందికి ఉదయమే మన ఇంట్లో 8 గంటల కన్నా టిఫిన్ కాదు, అందరికి కూడా వచ్చినటువంటి భక్తులకు అందాలనేటువంటి ఆలోచనతో ప్రొద్దున లేచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ రెండోది, ధర్మపురి వచ్చిన వాళ్ళకు ఎలాంటి కొరత, అంటే టిఫిన్తో సహా భోజనంతో సహా కొరత ఉండద్దని కూడా ఇదే స్టాల్ కాకుండా హనుమాన్ విగ్రహం దగ్గర మరి గోదావరి ఒడ్డుకు కూడా చాలామంది సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా దాదాపు 4 గంటల వరకు ధర్మపురి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ స్థానికుల ఉన్నటువంటి వైశ్య వర్తక సోదరులు మరియు భక్తాగ్రసులు అందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. హనుమాన్ భక్తులకు, ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఇంతకుముందు అక్కనపల్లి సునీల్ గారు అక్కనపల్లి సునీల్ గారు స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాం వాళ్ళ బాబాయ్ అయినటువంటి అక్కనపల్లి మురళీధర్ గారు మరియు వారి కుమారుడు సందీప్ గారు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం సంతోషదాయకం. మరి అన్నిటికీ మించిందంటే అన్నదానానికి మించిన దానం లేదు. మరి హనుమాన్ భక్తులు పాపం ఎంతో వాళ్ళు పాదయాత్ర కానివ్వండి, వేరే రకరకాలుగా ఉపవాసాలతో నుండి వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ అల్పాహారం అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ భక్తులు ఎంతమంది వచ్చినా కానీ ఏం తగ్గకుండా సాయంత్రం వరకు 4 గంటల దాకా కూడా ఈ హనుమాన్ భక్తులకు అల్పాహారం నడుస్తూనే ఉంటుంది. తర్వాత బ్రహ్మోత్సవాలలో కూడా ధర్మపురి వచ్చినటువంటి భక్తులకు ఆ అల్పాహారం కానీ, విందు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా
మేము రైస్ మిల్లర్స్ కానివ్వండి, వేరే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, అన్ని రకాల సంస్థలు కలిసి ధర్మపురి వచ్చినటువంటి భక్తులకు బ్రహ్మోత్సవాల 12 రోజులు అన్నదాన కార్యక్రమాలు కానీ, ఈ హనుమాన్ భక్తులకు కానివ్వండి అన్ని రకాలుగా ముందుండి నివర్తించడం సంతోషదాయకమని తెలియజేస్తూ మరొకసారి హనుమాన్ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది.